శవాలకు సంబంధించి దుర్మార్గమైన ప్రవర్తన, అమాన్యమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి వచ్చిందో దాన్ని ఎజెండాగా పెట్టుకుని మనం ఇలా రౌండ్ టేబుల్ నిర్వహించినాము. దాంట్లోకి మనం రాకేష్ వాళ్ళ తల్లి, అదేవిధంగా సంగీత కోసమైన వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చి మాట్లాడి అక్కడ జరిగినటువంటి ఎటువంటి అన్యాయం, దౌర్జన్యం మన కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండ్రు. అంతేకాక ఇందులో మాట్లాడినటువంటి విద్యార్థి సంఘ నేతలు కానీ, సంఘాలు కానీ, లేదంటే డెమోక్రాట్స్ కానీ అందరూ కూడా ఇది ఇక్కడితోటే ఆగదు, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలి, వాళ్ళని కూడా నిలదీయాలి. అంతేకాకుండా హరగోపాల్ గారు సార్ అన్నట్టు మనం వేదిక అన్నట్ట, లేదంటే మనం ఐక్య సంఘటన అన్నట్ట మనం హైదరాబాద్లో ఒక సభ, ఒక ధర్నా, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మనం ఇప్పటికే 9 జిల్లాల లోపల, ఉమ్మడి జిల్లాల లోపల ఇదే ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఏర్పడి ఉంది. అవి కూడా కంటిన్యూషన్గా అది జిల్లాల స్థాయిలో ప్రోగ్రామ్ చేయడం కాకుండా అక్కడున్న ఎమ్మెల్యేలను నిలదీయడంలో భాగంగా ఈ ఏదైతే ఉందో ఈ అమానవీయమైన శవాలకు హక్కు ఉంటాయనే విషయాన్ని గుర్తించకపోవడం, శవాలకు కుటుంబ సభ్యులకు అప్పగించాలనే కనీస తత్వాన్ని పాటించకపోవడం, మళ్ళీ వాళ్ళు పాలక వర్గంలో ఉండడం, పాలకులుగా ఉండడం అనేది సరైనది కాదు. రాకేష్ తల్లి మాటల్లో మోడీ కూడా ఒక తల్లి బిడ్డే, తల్లి ప్రేమ కూడా అర్థం కాదు. అసలు ఏ విధంగా ఉంది ఒక తల్లి బాధను అర్థం చేసుకున్నాడు పాలకుడికి ఎట్లుంటాడు అనేది ఒక ప్రశ్న మన ముందున్నది. ఇట్లా మన అందరం కూడా ఏదైతే పొద్దు నుంచి మాట్లాడే క్రమంలో పట్ల వామపక్ష పార్టీలు, మన సంఘాలు, వేదికలు అందరం కలిసి ఒక ఐక్య సంఘం ఏర్పడాలని చెప్పి షేక్ షబాలి అనొచ్చు, లేకపోతే జాన్ అనొచ్చు, అందరు కూడా ఆ ఐక్య సంఘటన ఒకటి ఏర్పడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్న మన శక్తి మేరకు మనం జిల్లా స్థాయిలో కూడా మనం ఖచ్చితంగా కార్యక్రమాలు తీసుకొని ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా, హత్యాకాండ వ్యతిరేకంగా, ఆ అడవిలో ఉన్న ఖనిజ సంపద మీద ప్రభుత్వానికి కాదు మొత్తం సమస్త ప్రజలకు బాధ్యత ఉంటుంది. ఆదివాసులే కాదు మనందరికీ బాధ్యత ఉంటుంది. నువ్వు 104 ఒప్పందాలు చేసుకొని దాన్ని మొత్తం ఇచ్చేస్తామని కాదు. మనకు పేపర్లో చూడవచ్చు, అది మనం ఈయన చంపిన రోజే, ప్రధాన కార్యదర్శిని చంపిన రోజే లాయిడ్స్ కంపెనీకి ఒక 950 హెక్టార్లు అనుకుంటా అడవిని ఇచ్చేసింది. అది ఐరన్ ఓర్ ఫ్యాక్టరీకి. ఇట్లా మొత్తం అడవి కూడా కర్మార్గా అయిపోద్ది, పర్యావరణ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటికీ అద్దె అడవుల్లో 2 లక్షల చెట్లు పోయినాయి. దామగుండం ఇదే పరిస్థితి. రేపు పొద్దున మనిషి కూడా బతుకుని పరిస్థితి. ఎట్లయితే పిట్టలు కర్మార్గంలో పోయినాయో రేపు మనుషులు కూడా బతకలేము. ఇప్పటికీ క్యాన్సర్ ఒక రకంగా నడుస్తుంది. ఇటువంటి స్థితిలో మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా, లేదా ఉద్యమకారులు వాళ్ళ సొంతం కోసం వాళ్ళు అడుగు దాక్కోవడం లేదు. ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి, శ్రమ దోపిడీ ఉండద్దని, మహిళలకు ఒక గుర్తింపు ఉండాలని అన్ని సమస్యల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల సమస్య నుంచి, మహిళల సమస్యల నుంచి, అందరి సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అది ఒక రాజకీయ పార్టీ అని చెప్పి 2004లోనే అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినాయి. పత్రికా సంపదలు గుర్తించారు. ఒక చర్చా వాతావరణం కొనసాగింది. అదేవిధంగా చర్చలు ఇప్పుడు కూడా ఖచ్చితంగా కొనసాగాలని చెప్పి ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక, పౌరకుల సంఘం అందరం కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళ నుంచి వచ్చిన ప్రకటన 4-5 సార్లు లెటర్లు వచ్చింది. సమస్త ప్రజానికం ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు కూడా అందరు మేధావులు కూడా చర్చలు జరపండి, ఈ నరసంహారాన్ని ఆపండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కానీ ప్రభుత్వాన్ని నిలయాల్సింది ప్రజా సంఘాలు, ప్రజలే. కాబట్టి ప్రజలుగా సంఘటితం అవుదాం, ప్రజా సంఘాలు, వామపక్షాలు సంఘటితం అవుదాం. ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాంగాన్ని రక్షించుకుంటామా, ఆపరేషన్ కగారును ఆపుతామో, లేదంటే ఈ శవాలను ఇంకా ముందు ఇంకెన్ని శవాలు తెచ్చుకోలేని పరిస్థితులు వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఇట్లా వామపక్ష పార్టీలు నగరంలో, హైదరాబాద్లో సభను, ధర్నాను నిర్వహిస్తున్నాయి. కాబట్టి కనీసం మనం ఈ 10 ఉమ్మడి జిల్లాల లోపల మన శ్రేణులన్నీ వేదికలు కూడా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడంలో ఈ విషయాన్ని, ఈ శవాల అప్పగింత విషయాన్ని ప్రదానం చేసుకొని, ఆపరేషన్ కగారును, శాంతి శక్తులను ప్రదానం చేసుకొని మనం ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రజల నుంచి ఒక బలమైన గొంతుకను ప్రభుత్వం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా మనందరం కదలాలని చెప్పి ఈ వేదిక తరఫున చెప్తూ